అంటే అధ్యక్ష ఇక్కడ నిజంగా సభ్యులు ఓకే ఓకే నేను చెప్తాను అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ఎన్డీఏ గవర్నమెంట్లో లా ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఈ లా ఆర్డర్ని తప్పిన వాళ్ళకి కూడా తగిన శిక్ష ఉంటుంది అధ్యక్ష. ఈ మూడు డెఫినెట్గా ఉంటాయి ఎన్డీఏ గవర్నమెంట్లో, అది కూడా సభ్యులు గ్రహించాలి. విషయం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు విషయం చాలా క్లియర్గా సమాధానంలో ఎంహెచ్ఏకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎటువంటి దాన్ని ఏమంటారంటే జాబితాని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ రాష్ట్ర జాబితాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల పనితీరును మూల్యాంకనం చేసే విధాన ప్రక్రియ లేదు. ఇది ఎన్సీఆర్బీ రిపోర్టుకి సంబంధించిన రిపోర్ట్లో వాళ్ళు ఏ పేపర్లో వేసుకున్నారు అధ్యక్ష? ఆబ్వియస్లీ ఆ పేపర్లో వేసుకున్న లిస్ట్ను పట్టుకుని చదువుతారు అధ్యక్ష. ఇది కూడా సాక్షి పేపర్లో వేసిన లిస్ట్. అంటే క్లియర్గా ఎక్కడో కింద కనిపించేసరికి ఆంధ్రప్రదేశ్ కింద ఉంది అని మాట్లాడుకుంటారు తప్పించి చదువుకున్న వాళ్ళమి శాసనసభలో శాసన మండలిలో పెద్దల సభలో కూర్చొని మాట్లాడతాం అనుకునేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు ముందు మనకు అర్థం అవ్వాలి అసలు ఏం జరుగుతుందన్నది. యాక్చువల్గా అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష.